ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో టెట్ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ డాక్టర్ జయేష్ రాయుడు. ప్రేమైనటువంటి మిత్రులారా, మనం మెగా గ్రాండ్ సిరీస్ 50లో భాగంగా గత క్లాసెస్లో దాదాపుగా 32 గ్రాండ్ టెస్టులని చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మరి ఈ గ్రాండ్ టెస్ట్లు అనేవి మీకు చాలా ఉపయోగకరంగా ఉంటాయని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఈ గ్రాండ్ టెస్టులు మీ యొక్క ఎగ్జామినేషన్స్కి, మీ యొక్క ప్రిపరేషన్కి చాలా హెల్ప్ అవుతాయని చెప్పేసి నేను భావిస్తున్నాను. కాబట్టి వీటిని అందరూ కూడా 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి సాంఘిక శాస్త్ర అభ్యర్థులు అందరూ కూడా ఉపయోగించుకొని రేపు జరిగేటువంటి డిఎస్సి ఎగ్జామినేషన్స్లో మరి మంచి మార్కులు సంపాదించుకొని మరి జీవితంలో స్థిరపడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. రైట్ ఫ్రెండ్స్, మరి క్లాస్లోకి వెళ్దాం. గ్రాండ్ టెస్ట్ 33. గ్రాండ్ టెస్ట్ మెగా గ్రాండ్ టెస్ట్ 33 మనకు తెలుసు. మనకి మొత్తం కూడా 40 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి అని చెప్పేసి మనకు తెలుసు. ఓకే, 50 టెస్ట్లు ఇంటూ 40 క్వశ్చన్స్ అంటే దాదాపుగా మీకు ఇంపార్టెంట్ బిట్స్ దాదాపుగా ఒక 2000 బిట్స్ టెక్స్ట్ బుక్ మొత్తం మీద. ఈ 2000 బిట్స్ మీరు బాగా ఎగ్జామినేషన్ బాగా చదువుకొని బాగా ప్రాక్టీస్ చేస్తే మీకు తప్పనిసరిగా మంచి స్కోర్ రావడానికి అవకాశం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి టెస్ట్లు ఎవరు మిస్ కావద్దు, అన్నీ కూడా ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక ఉపాధ్యాయుడిగా విద్యార్థులు భవిష్యత్తులో అణుశక్తిని కేవలం మానవ నిర్మాణం కోసం మాత్రమే వినియోగించినట్లు ఎవరు చెప్పారు? ఇది ముఖ్యంగా మరి సాంఘిక శాస్త్ర బోధన ఉద్దేశాల విలువల నుంచి ఇవ్వటం అనేది జరిగింది. మరి దీనికి సంబంధించి మనం తీసుకుంటే సృజనాత్మకత విలువలు, క్రమశిక్షణ విలువలు, ఉపయోగిత విలువలు, నైతిక విలువలు. సో వీటికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మోరల్ వాల్యూస్. మోరల్ వాల్యూస్. మరి ఈ స్టేట్మెంట్ చెప్పింది ఎవరు? ఓకే, సర్వేపల్లి రాధాకృష్ణ గారు చెప్పారనమాట. సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఈ స్టేట్మెంట్ చెప్పడం జరిగింది. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఏ సందర్భంలో చెప్పారంటే మనిషిలో వాల్యూస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ వాల్యూస్ అనే వాటిని ఉపాధ్యాయుడు తన యొక్క బోధన ద్వారా ఇంజెక్ట్ చేయడానికి ఉపాధ్యాయుడు ఇప్పుడు కూడా ప్రయత్నం చేయాలి. అయితే ఎప్పుడైతే విద్యార్థుల్లో మనం మోరల్ వాల్యూస్ అనే వాటిని ఎప్పుడైతే మనం ఇంకల్కేట్ చేస్తామో అప్పుడు విద్యార్థులు అణుబాంబుల్ని ఏదైతే మారణాయుధాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా వాటిని మానవ వినాశానికి కాకుండా మానవ కళ్యాణం కోసమే ఉపయోగిస్తాడు. ఎందుకు ఉపయోగిస్తాడు? ఎప్పుడైతే వాల్యూస్ అంటే పాజిటివ్ వాల్యూస్ అనమాట, దయ, కరుణ, జాలి, ప్రేమ, ఓకే, సహనం, సహకారం, పరోపకారం, నిజాయితీ, దేశభక్తి, ఇలాంటి వాల్యూస్ ఎప్పుడైతే విద్యార్థులు ఇంకల్కేట్ అయ్యాయో విద్యార్థులు తప్పనిసరిగా ఓకే సమాజ శ్రేయస్సు కోసం పాటుపడటం అనేది జరుగుతుంది. కాబట్టి దీనికి ఆన్సర్ ఏంటంటే మోరల్ వాల్యూస్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. తర్వాత ఉపయోగిత విలువలు అంటే ఏంటి? మనం ఏదైతే సాంఘిక శాస్త్ర పాఠ్యాంశాలు మనము నేర్చుకుంటున్నామో దాన్ని నిజ జీవితంలో ఉపయోగించుకుంటే దాన్ని ఉపయోగిత విలువ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ క్షీణోపాంత ప్రయోజన సిద్ధాంతం ఉపాధ్యాయుడు చెప్పాడు. క్షీణోపాంత ప్రయోజన సిద్ధాంతం ఏం చెప్తుంది? ఏదైనా వస్తువును అమితంగా తీసుకోవడంలో వచ్చేటువంటి ప్రయోజనం క్షీణిస్తుందని చెప్పి చెప్తుంది. అలా కాకుండా మనం దాని సూత్రాన్ని బేస్ చేసుకొని నిజ జీవితంలో మనం తీసుకోవాల్సిన వస్తువును మనం తక్కువ మొత్తంలో తీసుకున్నట్లయితే, లేకపోతే డిమాండ్ సిద్ధాంతం చెప్పాం. ధర తగ్గితే డిమాండ్ పెరుగుతుంది, ధర పెరిగితే డిమాండ్ తగ్గుతుందని చెప్పాం. విద్యార్థి నిజ జీవితంలో ధర తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ వస్తువులు కొంటున్నాడంటే అతను ఏం చేస్తున్నాడు? ఓకే, ఆ యొక్క సబ్జెక్ట్ని, ఆ యొక్క విషయాన్ని ఉపయోగించుకుంటున్నాడని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అలాగే క్రమశిక్షణ విలువలు. విద్యార్థి క్రమశిక్షణ జీవితాన్ని గడపడం అనేది క్రమశిక్షణ విలువలకు సంబంధించింది. సృజనాత్మక విలువలు. విషయాన్ని కొత్త కోణంలో ఆలోచిస్తే దాన్ని ఏమంటారంటే క్రియేటివ్ వాల్యూస్ అని చెప్పేసి అంటారు అనమాట. ఓకేనా? సో ఈ విలువలు చాలా ఇంపార్టెంట్. ప్రతి ఎగ్జామినేషన్లో విలువల మీద బిట్ అనేది అడుగుతున్నాడు ఫ్రెండ్స్. ఉపాధ్యాయుడు తన ప్రణాళిక ప్రకారం తుఫాన్లు అనేటువంటి పాఠం బోధించిన వెంటనే పాఠ్యాంశానికి సంబంధించినటువంటి విద్యార్థుల ప్రవర్తన మార్పులను తెలుసుకోవడానికి ఉపయోగపడేవి ఏంటి అని చెప్పేసి అడుగుతున్నాడు. సాధారణ లక్ష్యాల, ప్రవర్తన లక్ష్యాల, రాజ్యాంగ లక్ష్యాల, సాంఘిక శాస్త్ర లక్ష్యాల, వీటిని మనం ప్రవర్తన లక్ష్యాలు అంటాం. ఎప్పుడైతే ఉపాధ్యాయుడు బోధించిన వెంటనే విద్యార్థుల యొక్క ప్రవర్తన మార్పులు అంటే ప్రవర్తన మార్పులు దేని ద్వారా తెలియజేస్తాయి? స్పష్టీకరణల ద్వారా తెలియజేస్తాయి. ఈ స్పష్టీకరణలు ఏమంటారు? ప్రవర్తన మార్పులు అంటారు, ప్రవర్తన పరివర్తనలు అంటారు, నిర్దిష్ట లక్ష్యాలు అంటారు, ఓకే, ప్రవర్తన లక్ష్యాలు అంటారు. ఓకే, ఇట్లా అనేక రకాలుగా మనము వీటిని పిలుచుకోవచ్చు అనమాట. ప్రవర్తన లక్ష్యాలు అంటే అర్థం ఏంటంటే లక్ష్యాలు, స్పష్టీకరణ, వీటిని ప్రవర్తన లక్ష్యాలు అని చెప్పేసి అంట. ఓకే, సాధారణ లక్ష్యాలు అంటే ఉద్దేశాలని సాధారణ లక్ష్యాలు అంటాం. అని చెప్పేసి అంటాం అనమాట. ఓకే, రాజ్యాంగ లక్ష్యాలు ఇవన్నీ కూడా మనకు తెలుస్తుంది. కాబట్టి ఆన్సర్ ఏంటంటే ప్రవర్తన లక్ష్యాలు.
ఈ వాక్యాల్లో సరికాని దాన్ని గుర్తించండి, సరికాని దాన్ని గుర్తించని చెప్పేసి అనడం జరిగింది. ఆశయాలు సాధారణమైనవి, లక్ష్యాలు నిర్దిష్టమైనవి, ఇది కరెక్టే. లక్ష్యాలు స్వల్పకాలికాలు, ఆశయాలు దీర్ఘకాలిక, ఇది కరెక్టే. లక్ష్యాలకు తాత్కాలిక విలువలు ఉంటాయి, ఆశయాల శాస్త్రీయులు ఉంటాయి, ఇది కరెక్టే. లక్ష్యాల సాధన ఆశయాల సోపానాలు అన్నాడు. లక్ష్యాల సాధనకు ఆశయాల సోపాన, లక్ష్యాలు విశాల ప్రతికలు, ఇది తప్పనమాట. లక్ష్యాల సాధనకు స్పష్టీకరణలు సోపానాలుగా ఉంటాయి. అలాగే లక్ష్యాలు విశాల పరిధి, ఇది ఉద్దేశాలు విశాల పరిధి, ఉద్దేశాలు గమ్యాలు అనేవి విశాల పరిధి కలిగి ఉంటాయి. అంటే ఎలా చెప్పుకోవచ్చు, ఇది ఉద్దేశం అయితే ఇది లక్ష్యం, ఇది ఉద్దేశం అయితే ఇది లక్ష్యం అవుతుంది అనమాట. ఉద్దేశం కంటే లక్ష్యం చిన్నదని చెప్పుకోవచ్చు, దానికంటే పెద్దది గమ్యంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా మన ఉద్దేశాలు, లక్ష్యాలు, గమ్యాలు చెప్పినప్పుడు ఈ విషయాలు మొత్తం క్లారిటీకి చెప్పాము. సో దీనికి సరికానిది ఏంటంటే 4. సాంఘిక శాస్త్ర బోధన విలువలకు సంబంధించి కింది వాటిలో సరైనది ఏదన్నాడు. సాంఘిక శాస్త్ర బోధన విలువ, ఇందాక కూడా ఒక విలువ ఇచ్చాడు ఫస్ట్లో, మళ్ళీ ఇంకొక బిట్ ఆడటం జరిగింది. విలువలు నమ్యతా గుణం కలిగినవి, విలువలు సహజ సామర్థ్యాలు, విలువలు మూర్తమైనవి, విలువలు సాపేక్షమైనవి కావు. సో విలువలు సంబంధించి కింది వాటిలో సరైనవి ఏంటి అంటే, విలువలు నమ్యతా గుణం కలిగినవి అంటే విలువలు మారుతూ ఉంటాయి. నమ్యతా గుణం కలిగినవి అంటే అర్థం ఏంటంటే వాల్యూస్ ఆర్ చేంజబుల్ అన్నమాట. వాల్యూస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. కాబట్టి సరైనది ఏంటంటే విలువల నమ్యతా గుణం కలిగి, విలువలకి కొన్ని లక్షణాలు ఉన్నాయి అనమాట. విలువలు అమూర్తమైనవి, విలువలు ఆపాదించబడేవి, విలువలు నమ్యతా గుణం కలిగినవి, విలువలు సాపేక్షమైనవి, విలువలు అంతర్గతమైనవి. విలువలకి 5 రకాల లక్షణాలనే ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి చూడండి ఒకసారి. విలువలు అమూర్తమైనవి అంటే విలువల కంటికి కనిపించే వాల్యూస్ అనేవి ఇంటర్నల్ అనమాట. అందుకే మనకి విలువ కట్టడం అనేది మన భావవ్యసంగంలో ఉంది. రైట్. విలువలు ఆపాదించబడేవి, విలువల్ని మంచి చెడు ఓకే ఇలాంటి వాటిని ఆపాదించవచ్చు. హానెస్ట్, నిజాయితీ, ఓకే ఈజ్ ఎ హానెస్ట్ పర్సన్ అనొచ్చు, ఈజ్ ఎ గుడ్ పర్సన్ అనొచ్చు, ఈజ్ ఎ బ్రేవ్ పర్సన్ అనొచ్చు, ఈజ్ ఎ డిసిప్లిన్ పర్సన్ అనొచ్చు. ఓకే ఇలా విలువల్ని మనం ఇతర వ్యక్తులకు ఆపాదించవచ్చు. విలువలు నమ్యతా గుణం కలిగినవి, విలువలు అనేవి మారుతూ ఉంటాయి, పరిస్థితిని బట్టి మారుతూ ఉంటాయి. విలువలు సాపేక్షమైనవి అంటే ఒక విలువను ఒక వ్యక్తికి మనం ఆపాదించాలంటే అనేక రకాల అంశాలు మనం పరిశీలన చేసి చెప్పాలి. విలువలు అంతర్గతమైన, విలువలు బయటికి ఫిజికల్గా మనకు కనిపించవు. ఇది పెన్ను కనిపిస్తుంది కానీ విలువ మంచితనం అనేది కనిపించదు, నిజాయితీ అనేది కనిపించదు, ఇవన్నీ కూడా కనిపించవు అనమాట. సో కాబట్టి ఇది నమ్యతా గుణం కలిగినది దీనికి సంబంధించినటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఒక మనిషి ఎలా ఆలోచిస్తాడో అర్థం చేసుకుంటాడు అనే దానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని ఏమంటారు? ఇది మరి అండర్సన్ కాథోడ్ వర్గీకరణలో జ్ఞానం అనేది ద్విపరిమాణంగా ఉందని చెప్పాడు. జ్ఞానాత్మక ప్రక్రియ పరిమాణం, జ్ఞాన పరిమాణం అని చెప్పేసి. జ్ఞానాత్మక ప్రక్రియ పరిమాణంలో 6 రకాల అంశాలు ఉంటాయి, జ్ఞాన పరిమాణంలో 4 రకాల అంశాలు ఉంటాయి. ఈ జ్ఞానం అనేది 4 రకాలుగా ఉంటుంది. వాస్తవాలకు సంబంధించిన జ్ఞానం, దీన్ని ఫ్యాక్చువల్ నాలెడ్జ్ అని చెప్పేసి అంటాం. విధానాత్మక జ్ఞానం, దీన్ని ప్రొసీజరల్ నాలెడ్జ్ అంటాం. అధిసంజ్ఞానాత్మక జ్ఞానం, దీన్ని మెటాకాగ్నిషన్ జ్ఞానం అని చెప్పేసి అంటాం. భావనా సాధన జ్ఞానం, దీన్ని కాన్సెప్చువల్ నాలెడ్జ్ అని చెప్పేసి అంటాం. ఇవి 4 రకాల జ్ఞానాలు అని చెప్పేసి ఉన్నాయి. ఒక మనిషి ఎలా ఆలోచిస్తాడు, అర్థం చేసుకుంటాడు, ఇలాంటి విషయాల గురించి సంబంధించిన జ్ఞానాన్ని అధిసంజ్ఞానాత్మక జ్ఞానం లేక మెటాకాగ్నిషన్ జ్ఞానం అని చెప్పేసి అంటాం. ఒక కాన్సెప్ట్ రెండింటి మధ్య సంబంధాన్ని తెలుసుకొని విద్యార్థి ఆ విషయాన్ని అవగాహన చేసుకుంటే దాన్ని భావనాత్మక జ్ఞానం అంటాం. ఒక అంశానికి సంబంధించినటువంటి ప్రాథమిక విషయాలు విద్యార్థి తెలుసుకుంటే దాన్ని వాస్తవాలకు సంబంధించిన జ్ఞానం అంటాం. ఓకే ఒక పని చేసే విధానాల గురించి తెలియజేస్తుంటే దాన్ని ప్రొసీజర్ నాలెడ్జ్ అనమాట. ఒక ప్రయోగం ఎలా చేయాలి దానికి సంబంధించిన జ్ఞానాన్ని విధానాత్మక జ్ఞానం అని చెప్పేసి అంటాం. ఈ విధంగా 4 రకాల జ్ఞానాలు అని చెప్పేసి ఉంటాయని చెప్పేసి అండర్సన్ కాథోడ్ వర్గీకరణలో క్లారిటీ చెప్పడం జరిగింది. ఇది అధిసంజ్ఞానాత్మక జ్ఞానం అని చెప్పి చెప్పుకోవచ్చు ఆన్సర్. విద్యార్థి ఉష్ణమండల ఎడార్లు కండతూరు భాగంలో మరియు పశ్చిమ భాగంలో ఎందుకు ఉన్నాయో అనేటువంటిది చెప్పడం అనేది మూల్యాంకనం, అనువదించడం, విశ్లేషించడం అనేది విశ్లేషిస్తారు. మరి ఏంటి విశ్లేషణ సంబంధించి ఎందుకు ఉన్నాయి విశ్లేషణ చేస్తాడు. అన్ని రకాల ఖండాల యొక్క సమాచారం తీసుకొని ప్రతి ఒక్క ఖండాన్ని ఓకే ఎందుకు అలా ఉన్నాయి, ఈ యొక్క ఉష్ణమండల ఎడార్లు ఖండాల తూర్పు భాగంలో మరియు పశ్చిమ భాగాల్లోనే ఎందుకు ఉన్నాయో, ఓకే మిగతా భాగాలు ఎందుకు లేవో ఇక్కడ విశ్లేషణ చేయడం అనేది
జరుగుతుంది. మూల్యాంకనం అంటే ఓకే ఫలితం నిర్ణయం చెప్తే దాన్ని మూల్యాంకనం అని చెప్పేసి అంటాం. ట్రాన్స్లేషన్ అంటే ఒక భాష నుంచి ఒక భాషలోకి దాన్ని అనువదిస్తే దాన్ని ట్రాన్స్లేషన్ అంటాం. అవగాహన చేసుకుంటే ఇవన్నీ కూడా మనకి కాగ్నిటివ్ డొమైన్లో మనకి వస్తాయి. ఈ కింది వాటిని వరుస క్రమంలో అమర్చండి అని చెప్పేసి కొన్ని స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఈ కింది వాటిని వరుస క్రమంలో అమర్చండి అని చెప్పేసి కొన్ని స్టేట్మెంట్స్ మనకి ఇచ్చాడు. విద్యార్థి స్వాతంత్రోద్యమాన్ని గౌరవించడం అనేది ఒక స్పష్టీకరణ. ఇది స్పష్టీకరణ అవుతుందన్నమాట. స్పష్టీకరణ. విద్యార్థి సమగ్ర అభివృద్ధిని సాధించడం అనేది ఇది గమ్యం అవుతుంది. నెక్స్ట్ విద్యార్థులు జాతీయ సమైక్యతను పెంపొందించడం అనేది ఉద్దేశం అవుతుంది. గాంధీ గారి పాఠ్యాంశ ఉపాధ్యాయులతో బోధించడం లక్ష్యం అవుతుంది. కాబట్టి దీని సీక్వెన్స్ ఏంటంటే ఫస్ట్ మనకి గమ్యం, తర్వాత ఉద్దేశం, తర్వాత లక్ష్యం. అంటే 2, 3, 4, 1 2, 3, 4 చూడండి BCDA. సో ఇదనమాట BCDA. ఇవి స్టేట్మెంట్స్ ఇచ్చాడు. వీటిని వరుసగా సెట్ చేయమన్నాడు. అంటే చూడండి బిట్ ఎలా అడిగాడు. స్టేట్మెంట్స్ ఇచ్చేసి అంటే వీటికి సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి జ్ఞానం మనకు ఉండాలి. ఇది ఏది స్పష్టీకరణ, ఏది గమ్యం, ఏది ఉద్దేశం, ఏది లక్ష్యం ఎలా అవుతుందని చెప్పేసి ఒక అవగాహన ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి బిట్స్ పెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. రైట్. ఈ కింది వాటిలో సరైన జతలు గుర్తించండి అన్నాడు. ఈ కింది వాటిలో సరైన జతలు గుర్తించి ఎక్కడ దాదాపు 5-6 బిట్లు ఇవ్వడం జరిగింది. 5-6 బిట్లు దీంట్లోనే ఉన్నాయి. విషయావగాహన, ఇచ్చిన అంశాన్ని చదివి వ్యాఖ్యానించడం, సమాచార సేకరణ నైపుణ్యాలు, సమకాలీన అంటే 4 బిట్లు ఇచ్చారు దీంట్లోనే. ఏది సరైన జతలు గుర్తించమన్నాడు. విషయావగాహన కళింగ యుద్ధం ఫలితాలు తెలపండి. ఇచ్చిన అంశాన్ని చదివి వ్యాఖ్యానించిన పారాగ్రాఫ్ చదివి నీవు గ్రహించిన 5 విషయాలు రాయండి. ఓకే. సమాచార సేకరణ నైపుణ్యం పారాగ్రాఫ్ చదివి నీవు గ్రహించిన 5 విషయాలు రాయండి. సమకాలీన ప్రతిస్పందన, మీ చుట్టుపక్కల బాల్య వివాహాలు జరుగుతున్నాయని తెలపండి. సో ఇది కరెక్ట్గానే ఉంది. ఓకే. ఇది కరెక్ట్గానే ఉంది, ఇది కరెక్ట్గానే ఉంది. ఓకే, ఇది కరెక్ట్ లేదు. సమాచార సేకరణ నైపుణ్యం పారాగ్రాఫ్ చదివి నీవు గ్రహించిన 5 విషయాలు రాయండి. ఇది కరెక్ట్. అంతే. సరికాని జత అని రాయాలి ప్రశ్న. సరికాని జత. సో కాబట్టి సరికాని జత ఏంటంటే 3వది సరికాని జత అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇది మనకి విద్యా ప్రమాణాల్లో విద్యా ప్రమాణాలు అనేది 2వ చాప్టర్లో ఉంది. చాలా ఇంపార్టెంట్. తప్పనిసరిగా ఒక బిట్ ఏరియా నుంచి ఆడడానికి అవకాశం అనేది ఉందన్నమాట. ఈ కింది పుస్తకాలు వాటి రచయితలతో తప్పుగా ఉన్నవేంటి? తప్పుగా ఉన్నాయేంటి ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ద ప్రాక్టికల్ టీచింగ్ ఇన్ సెకండరీ స్కూల్స్ మోరిసన్, ద టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆబ్జెక్టివ్స్ వాల్యూమ్ 1 క్రాత్హోల్, ద టాక్సానమీ ఫర్ టీచర్స్ లెర్నింగ్ అండ్ అసెసింగ్ క్రాత్హోల్ అండ్ బ్లడ్, ద ఆడియో విజువల్ మెథడ్స్ ఇన్ టీచింగ్. సో కోబన్ అండ్ జోసెఫ్ వెబర్ ఇట్లా ఇచ్చాడు. సో దీంట్లో మనకి రచయితలు తప్పుగా ఉన్నాయి ఏంటి? తప్పుగా ఉన్నాయి BCD. ఈ 3 తప్పుగానే ఉన్నాయి. ఏ మాత్రమే కరెక్ట్గా ఉంది BCD. బుక్స్ అండ్ ఆథర్స్ అనమాట. బుక్స్ అండ్ ఆథర్స్. ఎందుకు? ద టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆబ్జెక్టివ్స్ వాల్యూమ్ అని బెంజమిన్ బ్లూమ్స్ రాయటం జరిగింది. బెంజమిన్ బ్లూమ్స్ రాస్తాడు. టాక్సానమీ ఫర్ టీచర్ లెర్నింగ్ అండ్ అసెసింగ్ క్రాత్హోల్ అండ్ అండర్సన్ క్రాత్హోల్ దీన్ని ఫ్రేమ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఎడ్గర్ డేల్ ద ఆడియో విజువల్ మెథడ్స్ టీచింగ్ అనేటువంటి బుక్ని ఎడ్గర్ డేల్ రాయటం అనేది జరుగుతుంది. కాబట్టి బుక్స్ అండ్ ఆథర్స్ ఇచ్చాడు. దీంట్లో తప్పుగా ఉన్నది ఏంటి అని చెప్పేసి మనం రాయటం జరిగింది. సో కాబట్టి ఇక్కడ BCD అనేది కరెక్ట్ అయినటువంటి ఆన్సర్గా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి, అండర్సన్ క్రాత్హోల్ వర్గీకరణ ప్రకారం విశ్లేషించడం అనే అంశానికి సంబంధించినవి విషయాన్ని చార్ట్లు, గ్రాఫ్ల ద్వారా బహిర్గతం చేయాలి, స్ప్రెడ్షీట్స్ తయారు చేయడం, వివిధ భాగాలుగా అధ్యయనం చేయడం, విమర్శలు సిఫార్సులు చేయడం, ఉత్పత్తి ప్రణాళిక. విమర్శలు సిఫార్సు చేస్తే దాన్ని మూల్యాంకనం అని చెప్పేసి అంటాం. దాని ప్రకారం అకార్డింగ్ టు అండర్సన్ క్రాత్హోల్ ప్రకారం మూల్యాంకనం అని చెప్పేసి అంటాం. ఉత్పత్తి ప్రణాళిక అనే దాన్ని సృజించడం అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సృజించడం. కాబట్టి ఈ 3 అంశాలు దీనికి కరెక్ట్గా ఉన్నాయి. అంటే ABC కరెక్ట్గా ఉంది. BCDనా, ABDనా, ABCనా, AB మాత్రమేనా? సో ABC అనేవి దీంట్లో కరెక్ట్గా. ఇలాగా బిట్స్ అడుగుతాడు. ఇలాగ అడిగినప్పుడు మనకి ఒక కాంప్రహెన్సివ్ ఐడియా అనేది దాని మీద లేకపోయినట్లయితే మనం బిట్స్ పెట్టడం అనేది చాలా కష్టం అనమాట. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ 11వది చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం, ఒకరు ముద్దు, ఇద్దరు హద్దు, ముగ్గురు వద్దు. ఓకే. ఆడపిల్లలను పుట్టనిద్దాం, ఎదగనిద్దాం నినాదాలు విద్యార్థి రాస్తే అది ఏమవుతుందని చెప్పేసి అడిగాడు. అప్లికేషన్ ఓరియంటెడ్లోకి వస్తే ఇది ప్రధానంగా విద్యా ప్రమాణాల నుంచి అడిగినటువంటి ప్రశ్న. తప్పనిసరిగా విద్యా ప్రమాణాల నుంచి బిట్లో 1-2 బిట్లు ఈజీగా వస్తాయి ఫ్రెండ్స్. చాలా జాగ్రత్తగా దాన్ని ఆ ఏరియాని బాగా ఫోకస్ చేయాలి. విషయావగాహన, సమాచార సేకరణ నైపుణ్యం, ప్రశ్నశాస్త్రం తత్వం, సమకాలీన అంశాలపై ప్రతిస్పందన. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే
ప్రశంస మరియు సున్నితత్వం. ఎందుకు ప్రశంస మరియు సున్నితత్వం కరెక్ట్ ఆన్సర్ అవుతుందంటే, ఈ విధంగా నినాదాలు రాయటం కావచ్చు, లేకపోతే లెటర్స్ రాయటం కావచ్చు, ఇతరులను ప్రోత్సహించడం కావచ్చు, ఓకేనా, పెద్దవాళ్ళని గౌరవించడం కావచ్చు, ఇలాంటి విషయాలన్నీ కూడా విద్యార్థి పెంపొందిస్తే అతనిలో ప్రశంస అభినందించేటువంటి గుణం ఉందని చెప్పేసి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. విషయాలుగా అంటే మనకు తెలిసింది కదా, వివరించడం, వర్ణించడం, వర్గీకరించడం, పోలికలు చెప్పడం, భేదాలు చెప్పడం, ఉదాహరణలు ఇవ్వడం, సంబంధాన్ని గుర్తించడం, విశ్లేషణ చేయడం, సంశ్లేషణ చేయడం, అదేవిధంగా పరికల్పన చేయడం, భవిష్యత్తును ఊహించడం, కారణాలు తెలియజేయడం, ఓకే, ఇలాంటివన్నీ కూడా మనకి విషయావగాహనలు వస్తాయి. సమాచార సేకరణ నైపుణ్యం అంటే చెప్పాను నేను, టేబుల్ లేక గ్రాఫ్ అనేది దాంట్లో ఉంటే మన సమాచార సేకరణ నైపుణ్యాల కింద మనం చెప్పుకోవచ్చు. సమకాలీన అంశాలపై ప్రతిస్పందన అంటే మనం చెప్పేటువంటి పాఠాన్ని ప్రజెంట్ ఉన్నటువంటి కండిషన్స్ తోటి మనం అప్లికేబుల్ చేసినట్టయితే దాని సమకాలీన అంశాలపై ప్రతిస్పందన అని చెప్పేసి అంటూ ఉంటాం అన్నమాట. రైట్. మన ఫర్ ఎగ్జాంపుల్ మా ఓటు హక్కుల గురించి చెప్పేటప్పుడు పిల్లవాడు ప్రశ్న అడుగుతున్నాడు, సార్ ప్రజెంట్ ఓటు హక్కుని చాలామంది డబ్బులు కమ్ముకుంటున్నారు కదా, ఓకే, ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పి అడిగి అంటే మనం చెప్పే పాఠం ఏంటి, ఓటు హక్కుల గురించి చెప్తున్నాము. విద్యార్థి అడిగిన ప్రశ్న కూడా ఓటు హక్కుకు సంబంధించి కాబట్టి అలాంటి ప్రశ్న దేని కిందకి వస్తాయి, సమకాలీన అంశాలపై ప్రతిస్పందన కిందకి రావడానికి అవకాశం అనేది ఉంది. నెక్స్ట్, ఈ కింది వాటిలో 2008 ఎన్సెప్ మూల సూత్రాల్లో లేనిది ఏది? ఎన్సెప్ 2005 మూల సూత్రం లేనిది ఏది? విద్యార్థి జీవనం సమయంతో అనుసంధానం చేయడం, బట్టి విధానం నిరుత్సాహపరచడం, పాఠ్య విషయాలకి అధిక ప్రాధాన్యత ఇవ్వడం, భారత రాజ్యాంగంలో ప్రజాస్వామ్య విలువలు ప్రస్ఫుట వేయాలి, విద్యా విధానం ఉంటుంది. ఇది ఎక్కడ చూడండి, ఇక్కడ పాఠ్య విషయాలకు కాదు, పాఠ్య మరియు సహపాఠ్య విషయాలకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి, కేవలం పాఠ్య విషయాలకు మాత్రమే కాదు. అందుకే ఈ పాఠ్య సహపాఠ్య విషయాలు రెండు కలిస్తేనే సమగ్ర మూల్యాంకనం అవుతుంది అనమాట, సమగ్ర మూల్యాంకనం అవుతుంది. దానికోసమే మనకి సిసి అనే దాన్ని తీసుకొచ్చారు. మరి 2005 ఎన్సెప్ ప్రకారము మనం అంతకుముందు పాఠ్య విషయాలకు మాత్రం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, ఈ పాఠ్య విషయాలు కాదు మన సహపాఠ్య విషయాలు కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. పాఠ్య విషయాలకి ఎంత మనం వెయిటేజ్ ఇస్తున్నామో సహపాఠ్య విషయాలు అంతే వెయిటేజ్ ఇవ్వాలి, రెండింటిని ఒకే దృక్కోణంలో చూడాలి, అప్పుడే విద్యార్థులు సమగ్ర అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి ఇక్కడ ఎన్సెప్ 2005లో మనం ప్రధానంగా డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్, మొఘల్ సామ్రాజ్య పాఠ్యాంశంలో అక్బర్ గొప్పతనం గురించి తెలుసుకున్న విద్యార్థి తాను కూడా భవిష్యత్తులో అక్బర్ లాగా అవ్వాలనుకుంటున్నాడు. అంటే అక్బర్ యొక్క జీవితాన్ని చదువుకున్న విద్యార్థి, అక్బర్ గొప్పతనం తెలుసుకున్న విద్యార్థి అక్బర్ని ఇన్స్పిరేషనల్గా తీసుకున్నాడు, నేను కూడా ఆ విధంగా అవ్వాలి. భారత రాజ్యాంగం చదువుకున్న విద్యార్థి తాను కూడా అంబేద్కర్ లాగా గొప్పవాడు కావాలనుకుంటున్నాడు. సో ఆ విధంగా కావాలనుకుంటున్నా అంటే అతనిలో ఏ విలువలు వచ్చినాయి అంటే ప్రేరణాత్మక, వీటిని ఏమంటారంటే ఇన్స్పిరేషనల్ వాల్యూస్ అని చెప్పేసి అంటారు. ఇన్స్పిరేషనల్ వాల్యూస్ అని చెప్పేసి మనం చెప్తాం అనమాట. అలాగే ప్రయోగాత్మక విలువ అన్నాడు, సృజనాత్మక విలువ, వృత్తి విలువ అంటే విద్యార్థి ఏదైనా వృత్తులు స్వీకరించడం, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ లాంటి వృత్తులను స్వీకరిస్తే దాని వృత్తి విలువ అని చెప్పేసి అంటాం. సృజనాత్మక విలువ అంటే తెలుసు కదా, కొత్త కోణంలో ఆలోచిస్తే, కొత్తగా చేస్తే దాని సృజనాత్మక విలువ అంట. ప్రయోగాత్మక విలువ అంటే ఏంటి? ప్రయోజనాత్మక విలువ అంటే విద్యార్థి సంబంధిత విషయాల్ని ఉపయోగించుకుంటే దాన్ని ప్రయోజనాత్మక విలువ అని చెప్పేసి మనం చెప్తాం అనమాట. చూడండి, ఈ కింది వాటిలో చాణక్య నీతి అనే గ్రంథం విషయంలో వాస్తవమైనవి. ముఖ్యంగా మన గ్రంథాల్లో ఫస్ట్ చాప్టర్లో మనకి శాస్త్రవేత్తల మేధావుల్లో తప్పనిసరిగా బిట్స్ అడుగుతున్నాడు. ఇక్కడ మనకి తీసుకుంటే చాణక్యుడి విషయంలో మనం తీసుకుంటే ఆయన రెండు పుస్తకాలు రాయడం జరిగింది. అది అర్థశాస్త్రము మరియు చాణక్య నీతి శాస్త్రం. అర్థశాస్త్రం, చాణక్య నీతి శాస్త్రం. చాణక్య నీతి శాస్త్రం అనేది ఎన్నో రకాల నీతి సూత్రాన్ని, ఎన్నో గ్రంథాలను సేకరించి ఆ బుక్ను ఫ్రేమ్ చేయడం జరిగింది. అర్థశాస్త్రంలో అర్థశాస్త్రం ముఖ్యంగా పరిపాలన విధుల గురించినటువంటి విషయాలను చాలా చక్కగా తెలియజేయడం జరిగింది. ఓకే, రైట్. మరి ఈ యొక్క చాణక్య నీతి గ్రంథంలో విషయంలో వాస్తవం చాణక్య నీతి సంస్కృత గ్రంథము, చాణక్య నీతి తెలుగులో కార్లమండే వెంకటాచార్య అనువదించారు. చాణక్య నీతిని విష్ణుగుప్త రచించాడు. ప్రధానంగా అనేక గ్రంథాల నుంచి సేకరించిన నీతి సూత్రాలు ఉంటాయి. హిందీ భాషలో జగదీశ్వర సరస్వతి అనువదించారు. సో ఇవన్నీ కూడా మనకు కరెక్ట్గానే ఉన్నాయి. సో కాబట్టి దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ABCDE అనేవి కరెక్ట్ ఆన్సర్. కాబట్టి జాగ్రత్తగా చదవాలి. దానికి సంబంధించినటువంటి ఆ యొక్క మేధావులు, శాస్త్రవేత్తలు ఎవరైతున్నారో దాంట్లో తప్పనిసరిగా 1-2 బిట్లు అవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ ఏరియాని మనం మిస్ చేయకూడదు ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి, ఈ కింది వాటిలో అమర్త్యసేన్ రచించిన గ్రంథాల్లో లేనివి ఏంటి? అమర్త్యసేన్ రచించిన గ్రంథాలు, అమర్త్యసేన్ చాలా గ్రంథాలు రాశాడు. ఆ రచించిన గ్రంథాల్లో లేనిదని చెప్పేసి అడుగుతున్నాడు. ఎకనామిక్ సోషల్ జస్టిస్ అనేటువంటి దాన్ని రాశాడు. కలెక్టివ్ చాయిస్ అండ్ సోషల్ వెల్ఫేర్ రాశాడు. మోనోపోలీ ఆఫ్ ది లెజిస్లేటివ్, ఓకే, గివెన్ టెరిటరీ అనే దాన్ని మార్క్స్ వెబర్ రాయడం జరిగింది, మార్క్స్ వెబర్. అలాగే ద ఐడియల్ ఆఫ్ జస్టిస్ అనేటువంటి దాన్ని కూడా అమర్త్యసేన్ రాయడం అనేది జరిగింది అనమాట. రైట్. ఈ కలెక్టివ్ చాయిస్ అండ్ సోషల్ వెల్ఫేర్ అనేటువంటి దాన్ని 1970లో ఈయన రాయటం జరిగింది.
ఎవరు అమర్సేన్ ఈ మోనోపోలీ ఆఫ్ ది లెజిటిమేట్ ఆఫ్ ది గివెన్ టెరిటరీ అనే దాన్ని మార్క్స్ ఎవరు రాయటం అనేది జరిగిందనమాట. సంబంధం లేనిది ఏంటంటే ద మోనోపోలీ ఆఫ్ ది లెజిటిమేట్ అనేటువంటిది ఈయనకు సంబంధం లేనటువంటి బుక్గా మనం చెప్పుకోవచ్చు. ఈ కింద ఏ శాస్త్ర పరిజ్ఞానం లేకపోతే సాంఘిక శాస్త్ర అధ్యయనం పూర్తి కాదు. ముఖ్యంగా సాంఘిక శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం విద్యార్థిని ఉత్తమ పౌరులుగా తయారు చేయడం. విద్యార్థి ఉత్తమ పౌరుడుగా తయారు చేయడం అంటే విద్యార్థి ఉత్తమ పౌరుడు అవ్వాలంటే తనకి ఒక ఆర్థికమైనటువంటి అవగాహన ఉండాలి. తను ఏం సంపాదిస్తాడు, ఎలా సంపాదిస్తున్నాడు, ఎలా ఖర్చు పెడుతున్నాడు అనేటువంటి అవగాహన లేకపోతే ఉత్తమ పౌరుడు కాలేడు. అందుకే ఏమన్నారంటే ఈశ్వరబాబు పటేల్ కమిటీ ప్రధానంగా సాంఘిక శాస్త్ర బోధనలో అర్థశాస్త్రం ప్రధానంగా చేర్చమని చెప్పింది. అర్థశాస్త్రం ఎందుకు చేర్చాలంటే ఆర్థికపరమైన జ్ఞానం లేకపోతే అతను ఉత్తమ పౌరుడు కాలేడు కాబట్టి అందుకే అర్థశాస్త్ర పరిజ్ఞానం లేకపోతే సాంఘిక శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం నెరవేరదని చెప్పేసి ప్రధానంగా మనం చెప్పుకోవచ్చు. అర్థశాస్త్రం గురించి చెప్పింది ఎవరంటే ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ ప్రధానంగా దీన్ని ఫోకస్ చేయడం అనేది జరిగిందనమాట. ఈ కింది వాటిలో మానవ సంబంధాలు వికాసం చేయడం ప్రముఖ పాత్ర వహించే సబ్జెక్టు మానవ సంబంధాల అధ్యయన శాస్త్రం అని దేన్ని అన్నారండి? సాంఘిక శాస్త్రాన్ని అన్నారు. సాంఘిక శాస్త్రం అనేది మానవ సంబంధాలని వికాసవంతం చేస్తుంది, మానవ సంబంధాలను అభివృద్ధి చేస్తుంది. అందుకే మొఫట్ అన్నాడు, ఒక వ్యక్తి గణిత రసాయన శాస్త్రంలో దిట్ట కావచ్చు, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉండవచ్చు, అయితే అతనికి తన సహచరుల పట్ల సరైన వైఖరి లేకపోతే అతని సమాజంలో జీవించడం చాలా కష్టం. జీవించడం అనేది ఒక కళ, సాంఘిక శాస్త్రం ఆ కళ గురించి తెలియజేస్తుందని చెప్పేసి ఎంపీ మొఫట్ చాలా చక్కగా సాంఘిక శాస్త్రం గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సాంఘిక శాస్త్రం ప్రధానంగా మానవ సంబంధాలని సమాజంలో మెరుగుపరచడానికి, మానవ సంబంధాలు అభివృద్ధి చేయడానికి, మానవ సంబంధాలను వికాసవంతం చేయడానికి సాంఘిక శాస్త్రం అనే దాన్ని అమెరికా పాఠశాల ఏర్పాటు చేయడం జరిగింది 1916లో. భారతదేశంలో 1952లో సెకండరీ విద్యా కమిషన్ సిఫార్సుల మేరకు భారతదేశంలో ప్రత్యేకమైన సబ్జెక్టుగా పాఠశాల స్థాయిలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో 1956 సంవత్సరం నుంచి సాంఘిక శాస్త్ర బోధన ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉంది. రైట్ ఫ్రెండ్స్, కాబట్టి మనోవిజ్ఞాన శాస్త్రమా, చరిత్ర, సాంఘిక అధ్యయనాల, భూగోళ శాస్త్రమా. సో సాంఘిక శాస్త్రాన్ని సాంఘిక అధ్యయనాలు కూడా అంటాం. సాంఘిక అధ్యయనం అంటే ఇంగ్లీష్లో సోషల్ స్టడీస్ అని చెప్పేసి చెప్తారు అనమాట. సోషల్ స్టడీస్ అని చెప్పేసి మనం చెప్పవచ్చు. నెక్స్ట్, సమర్థవంతంగా సమాచారాన్ని అందించగలిగి బోధన ఉద్దేశాన్ని స్పష్టమైన అభ్యాసం ఫలితంగాను ప్రవర్తన మార్పుగాను తెలియజేసేది ఏంటి అని చెప్పేసి ఒక డెఫినేషన్ ఆడటం జరిగింది. అది మెక్లాండా, గ్రోన్లాండా, హాన్కిన్సా, బ్లూమ్సా. సో గ్రోన్లాండ్ అనేటువంటి ఆయన ఈ యొక్క డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. బ్లూమ్స్ ఏం చెప్పాడు? బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణ గురించి చెప్పడం జరిగింది. టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆబ్జెక్టివ్స్ ఇవన్నీ కూడా బ్లూమ్స్ సంబంధించినటువంటి విషయాలు. బోధన అభ్యసన ప్రక్రియలో లక్ష్యాలు, అభ్యసన అనుభవాలు, మూల్యాంకన సాధనల వాటికి ముక్కోణం సంబంధం ఉందని చెప్పేసి ఆ విధంగా మనం బోధన చేయాలని చెప్పేసి బ్లూమ్స్ అనే ఆయన మనకి తెలియజెప్పడం అనేది జరిగిందనమాట. నెక్స్ట్, విద్యలో సాంకేతికతను వినియోగించడం వల్ల మనిషి ఆలోచనలో వచ్చే మార్పుల్ని ఊహించడం అనేది దేనికి సంబంధించింది అంటే వ్యాఖ్యానించడం, అనువాదం, ఎక్స్ట్రాపులేషన్. అది ఎక్స్ట్రాపులేషన్ అంటే విద్యార్థి ఊహించేటువంటి సామర్థ్యాన్ని పొందితే దాన్ని ఎక్స్ట్రాపులేషన్ అని చెప్పేసి అంటే ఇది అవగాహనలో మూడవదిగా చెప్పుకోవచ్చు అనమాట. అవగాహనలో చివరి మెట్టుగా మనం చెప్పుకోవచ్చు. అభ్యాసం ఫలితంగా ఏర్పడి విద్యార్థుల ప్రవర్తన మార్పుల సూచికలను వేటిని పిలవచ్చు? అభ్యసన ఫలితం అంటున్నాడు, విద్యార్థుల ప్రవర్తన మార్పుల సూచికలు అంటున్నాడు, లక్ష్యాల ఆశయాలు. ఇక్కడ చూడండి, బిట్ వెరైటీగా అడిగాడు. సో ఇక్కడ ఎక్కడ కూడా మనకి స్పష్టీకరణలు అనేటువంటి దాన్ని మెన్షన్ చేయాల. సో దీనికి ఆన్సర్ ఏంటంటే నిర్దిష్ట లక్ష్యాలు. వీటిని మనం ఏమంటామంటే స్పష్టీకరణలు అని చెప్పేసి కూడా పిలుస్తాము. స్పష్టీకరణలు కూడా చెప్పేసి పిలవటం జరుగుతుంది అనమాట. రైట్ ఫ్రెండ్స్, మరి ఈ వీడియోలో పార్ట్ 1 వీడియోలో మనం 20 బిట్స్ని అనాలిసిస్ చేసుకున్నాం. 21వ బిట్ నుంచి మనం పార్ట్ 2 వీడియోలో నేర్చుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.